ప్రతి విద్యార్థికి కూడా కెరీర్ అనేది చాలా కీలకం. విద్యార్థి దశ నుంచే తమ కెరీర్‌కి సంబంధించి, తన గమ్యానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటారు. ప్రధానంగా ఎక్కువ శాతం విదేశీ విద్య మీద మొగ్గు చూపుతూ ఉంటారు. మొన్నటి వరకు కూడా మొన్నటి వరకు అమెరికా విద్య అన్న చాలా ఆసక్తికరంగా ఉండేది. అయితే ఇప్పుడు అమెరికాలో ఆంక్షలు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ విద్య రూట్ అయితే మారుతుంది. అమెరికా కంటే ఆస్ట్రేలియా బెటర్ అని అనుకుంటున్నారట. విదేశీ విద్యను ఎంపిక చేసుకోవడంలో భారతీయ విద్యార్థుల రూట్ మారుతోంది అనేది కొన్ని లెక్కలు చెబుతున్నాయి. కెరీర్ పురోగతి ఉన్న దేశాల యూనివర్సిటీల్లోనే చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవడం, అలాగే అధిక ఆదాయాన్ని ఆర్జించడం వంటి ప్రాథమిక లక్ష్యాలను బేరీజ్ వేసుకుని విదేశాల్లో విద్యపై నిర్ణయం తీసుకుంటున్నారు. భారతీయ విద్యార్థులు కెరీర్ కేంద్రీకృత విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఇటీవల అంతర్జాతీయ కన్సల్టెన్సీ ఐడిపి ఎడ్యుకేషన్ ఒక అధ్యయనం చేసింది. అందులో ఈ అంశాలు తేలినాయట. ప్రధానంగా ఇందులో తేలింది ఏంటి అంటే 70% మంది భారతీయ విద్యార్థులు విదేశీ విద్య గమ్యస్థానాన్ని ఎంచుకునే సమయంలో ఉద్యోగ నియామకాలను కీలకమైన అంశంగా పరిగణిస్తున్నట్లు ఐడిపి ఎడ్యుకేషన్ వెల్లడించింది. అలాగే కెరీర్ అవకాశాలు పెంచుకోవడానికి అటువంటి అవకాశాలు కల్పించే సంస్థలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా విదేశీ సంస్థలు ప్రతిభ గల భారతీయ విద్యార్థుల్ని ఆకర్షించడానికి వివిధ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయట. విశ్వవిద్యాలయ ఎంపికలోనూ విద్యేతర అంశాలకు భారతీయ విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. చదువు ముగిసిన తర్వాత ఎంతమంది ఉద్యోగాల్లో స్థిరపడారనే లెక్కలను పరిగణలోకి తీసుకొని ప్రవేశాలకు దరఖాస్తు చేస్తున్నారు. ఇలాంటి దృక్పథంలో ప్రపంచ సగటు అంటే 60% కంటే భారత్లో 9% అంటే 69% ఎక్కువగా ఉందట ఓన్లీ భారత్లో. అలాగే గతంలో భారతీయులకు ఇష్టమైన విదేశీ విద్య గమ్యస్థానంగా ఉన్న అమెరికాను అధిగమించి ఆస్ట్రేలియా అత్యంత ఆదరణ పొందిన దేశంగా ఎంపికగా నిలిచిందట. ఆస్ట్రేలియాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతతో పాటు చదువు పూర్తయిన పని హక్కు కల్పించడం వల్ల ఇతర దేశాలతో పోలిస్తే అక్కడికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత యూకే 2వ స్థానంలో ఉందట. అంటే ఈ మధ్యన ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో వచ్చిన కొత్త విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆయన కొత్తగా తీసుకొచ్చిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి, అలాగే ఆస్ట్రేలియా దాంతో పోలిస్తే ఆస్ట్రేలియా ఒక అగ్రస్థానంలో నిలిచింది విదేశీ విద్య గమ్యస్థానాల ఎంపికలో. అంటే అందరూ కూడా వాళ్ళు ఆస్ట్రేలియాని ఎంచుకుంటున్నారు. ప్రధానంగా భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు కూడా ఎక్కువ ఆస్ట్రేలియాని ఎంచుకుంటున్నారట. ఇది తాజాగా ఐడిపి ఎడ్యుకేషన్ అధ్యయనంలో తేలిన లెక్క.